Hi guys, this is Chinna. This is my first vlog. తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా నా తడాక చూపిస్తా. అండ్ మేము ఈరోజు వచ్చేసి పూరి జగన్నాథ్ టెంపుల్ పోతున్నాం. అండ్ మేము పోయేది 3:30కి. వీళ్ళు ఇంకా ఒక గంట లేట్ వచ్చారు. చూసుకోవచ్చు ఇక్కడ ప్లాన్ జరుగుతుంది అనమాట. హాయ్ చెప్పరా చరణ్. ఇక్కడికి మనం వెళ్తున్నాం. ఇప్పుడైతే మేము మెట్రో స్టేషన్కి వచ్చినాం. ఇతనే గుంటనక్క. ఆ గుంటనక్కని కనిపెట్టడానికి మీరు సాయం చేస్తారా? డిస్కస్ టు హౌ టు గో. మేము జగన్నాథ్ టెంపుల్కి ఎలా వెళ్ళాలని మా వాళ్ళు ప్లాన్ ఇస్తారు అనమాట. ఫస్ట్ కచ్చిపోయారు. కచ్చిపోయేసాను లేదు ప్లేస్. మీ అమ్మ చెత్త నా కొడక, మీ అమ్మ నాని చూశారనుకో. సో గాయ్స్ ఇప్పుడే మేము అమీర్పేటలో దిగినాం అనమాట. అంటే అది పూరి జగన్నాథ్ టెంపుల్ అంటే పూరి సినిమా పోయేంత రెడీ అయ్యారు. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? ఎలా రెడీ అయ్యారు చూడండి. మనం పోయేది మూవీకి కాదు, టెంపుల్కి. అవునా? నిజమా? వీళ్ళు అనమాట మా వాళ్ళు. వీళ్ళు ముందు ముందు పోతున్నాం. ఎలా వెళ్తామో లాస్ట్కి పోతామో పోవో నాకు అదే భయం అనిపిస్తుంది అనమాట. సో ఇలా నమ్ముకొని పోతే బాగా. ఇప్పటికే చాలా చాలా తిరిగిరు, మనకి చక్కగా తెలియదు రూటు. we are going to పూరి జగన్నాథ్ టెంపుల్. మా వానికి ఒక్కటి చక్కగా తెలుస్తలేదు ఎటు పోవాలి. టెస్ట్ కాలేదు. మన మ్యాప్ ఆయన పేరు. బేరం ఆడుతానే పోతున్నారు మా వాళ్ళు. we have go to బేరం. వచ్చేసి అమీర్పేట్. మా వాళ్ళు బేరం ఆడుతుడా. ఈ మా వాళ్ళు బేరగాలన్నమాట. బేరం ఆడుతారు మా వాళ్ళు అన్నతోటి, ఆటో అన్నతోటి. మొత్తానికైతే మేము ఆటో బుక్ చేసుకున్నాం. ఆటోలో పోతున్నాం అనమాట. ఈయన పేరు మ్యాపు, ఈయన పేరు గుంటనక్క. తొక్కేశారమ్మా. లోకల్ పాలిటిక్స్. చాలా ట్రాఫిక్ ఉంది ఈడ. కానీ టెంపుల్ దగ్గర పోయినాక మీకు చూపిస్తాను. వచ్చేసాం పూరి జగన్నాథ్ టెంపుల్ అనమాట. బాగుంది. బయట బాగుంది చాలా. అయితే పూరి జగన్నాథ్ టెంపుల్ వచ్చేసినాం. వ్యూ బయట నుంచి చూస్తే చాలా బాగుంది వ్యూ. ఇంకా సన్లైట్ ఫ్రంట్ నేను
రాయే బయట నుంచి వ్యూ అనమాట, చాలా బాగుంది వ్యూ చూడడానికి కూడా. దట్స్ రైట్. లోపల పోయి చూపిస్తాం మీకు. లోపల వచ్చేసి మా వాళ్ళు కాలు కడుక్కోవడానికి పోతున్నారు అనమాట. వెన్ ఐఎమ్ ఆల్సో గోయింగ్ టు కాలు కడుక్కోవడానికి. కాళ్ళు ఆన్ చేస్తాం. కాళ్ళు ఖాళీ బాబు. మా ఎండ మాత్రం మామూలు లేదనమాట, అందుకే కాలు వాటర్ బాగున్నాయి. డ్రింకింగ్ వాటర్ తాగు. అంత మంచిగా జరగాలి, మీరు కూడా మంచిగా ఉండాలి, అందుకే. అవునా? అబ్బా. దెన్ సైక్లోన్స్. జై జగన్నాథ్. మామూలు పూరి రోజు ఉండేది ఏంట్రా? పూజ సామాన్ తీసుకుంటాం, ఫింగర్ ప్రింట్ తీస్తాం. తీసుకున్నావు ఒకటి ఏమైంది? ఇలా పెట్టారన్న. సిరికి బాగా దాంట్లో ఎందుకంటే రివర్స్ తిట్టినట్లా బ్యాక్ బాగా వస్తుంది, బాగుంది వ్యూ. చరణ్ వాళ్ళ ఫ్రెండ్, చరణ్ వాళ్ళ ఫ్రెండ్. రే, దేవుడు అనేవాడు ఉంటే నాకు ఓ రోజు వస్తుందిరా. ఎంత ఉండదు, ఇట్లే ఉండదా? కామెంట్ చేయండి గాయ్స్. చాలా బాగుంది. ఇప్పుడు ఫోటోలు దిగే కార్యక్రమం అంటే ఈయన ఫోటోలు అంటే ముందు ముందు వస్తారు ఈయన. అంటే అది ఇప్పుడు ఈయన అందరూ తీయాలన్నమాట. ఈయన ఎవరు దింపలేరు, అదే అట్లనే ఈయన దర్శనానికి అయితే చాలా బాగుంది, మంచిగా దర్శనం అయింది. దేవుడు కూడా బాగుంది ఇక్కడ పూర్జన. అయితే మన వాళ్ళు ఎవరు లేరు, మొత్తం నార్త్ వాళ్ళు ఉన్నారు. చాలా బాగుంది, వచ్చినందుకు ఒక సాటిస్ఫాక్షన్ అయితే జరిగింది, బాగుంది. ఎంత మామూలు దగ్గర ఫోటోలు దిగుతారు అంటే ఎన్నిసార్లు దిగుతారో నాకైతే అర్థమవుతలేదు. మీ అమ్మ చెత్త నా కొడక, మీ అమ్మ మ్యాక్సిమం అంతా అంతా కవర్ చేసిన, దేవుణ్ణి వెనకంగా దేవాలయాన్ని అంతా కవర్ చేసిన, బాగుంది. ఇక్కడ పోతే దేవుని కాడ పోతే చూసుకుంటే కనుక బాగుంటుంది అనమాట. ఇక్కడ మా వాళ్ళందరూ ఫోటోలు దిగుతారు. ఇక్కడ గుంటనక్క మినీ గాడ్. నేను బ్లాగ్ చూస్తే నాకే చెప్పడానికి చక్క వస్తుంది. అంటే వీళ్ళు వచ్చి నన్ను మధ్యలో జరగొడుతున్నారు అంటే కొంచెం ఫస్ట్ బ్లాగ్ కదా, కొంచెం భయంతో ఉండొచ్చు. కానీ నెక్స్ట్ బ్లాగ్ మొత్తం ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ చేస్తా అని చెప్తున్నా, ఓకేనా? థ్యాంక్స్ టు గాడ్. పోతున్నాం, రిటర్న్ అవుతున్నాం కేబిహెచ్పికి. చాలా బాగుంది, చెప్పండి, మస్తు అంటే మస్తు ఉంది, బాగుంది. అండ్ నైట్
హ్యావ్ గో టు హోమ్. బాయ్ బాయ్. నేను మిమ్మల్ని బాగా ఎంటర్టైన్మెంట్ చేసిన అనుకుంటున్నా. లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 55555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ.